ఓం సాయిరామ్. సాయి బంధువులకి నమస్కారం. మనం ఈరోజు ఒక ప్రశ్నకు సంబంధించిన వివరణ చూద్దాం. అదేంటంటే, సాయిబాబా ఉడికి అన్నం చేతితో కలిపినప్పుడు బాబా యొక్క చెయ్యి కాలలేదు. అయితే మరి సాయిబాబా కొలిమిలో పడ్డ ఒక బిడ్డను రక్షించేటప్పుడు బాబా యొక్క చెయ్యి కాలింది. ఎందుకు? ఉడికి అన్నం చేతితో కలిపినప్పుడేమో బాబా చెయ్యి కాలలేదు. కానీ బిడ్డను రక్షించే సమయంలో బాబా యొక్క చెయ్యి కాలింది. ఎందుకు అనే దాని గురించి ఈరోజు తెలుసుకుందాం. అయితే సాయి సచిత్ర పరంగా మనం దీన్ని గమనిస్తే ఇక్కడ 2 విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఒకటి, బాబా యొక్క యోగ శక్తి. 2, బాబా యొక్క పుత్రవాత్సల్యం అంటే భక్తవాత్సల్యం. దాన్నే త్యాగగుణం అంటారు. ఈ 2 కారణాలు ఈ యొక్క సంఘటనలో మనకి కనిపిస్తాయి. మొదటిగా బాబా ఉడికి అన్నం చేత్తో కలిపిన సంఘటన చూద్దాం. షిరిడి సాయిబాబా ప్రతిరోజు కూడా ద్వారకామాయిలో భోజనం తానే స్వయంగా వండి భక్తులకి వడ్డించేవారు. పేద సాదా ధనిక అనే తేడా లేకుండా అందరికీ బాబానే స్వయంగా వడ్డించేవారు. అయితే ఇక్కడ మనం గమనిస్తే బాబా ఒక్కోసారి అన్నం ఉడుకుతుంటే అందులో చేయి పెట్టి బాబా తిప్పేవారు. భక్తులంతా కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉండేవాళ్ళు. ఎందుకంటే బాబా యొక్క చేయి కాలటం లేదు కలిపినా కూడాని. ఈయన మహానీయుడు మహాత్ముడని వాళ్ళు అనుకునేవారు. ఇదే సంఘటన బాబా యొక్క చేయి కాలలేదు. దీనికి కారణం ఏంటంటే అష్టసిద్ధులు కూడా బాబా యొక్క ఆధీనం. అంతేకాదు పంచభూతాలు కూడా. పంచభూతాలంటే గాలి, నీరు, నిప్పు మొదలైనవి, ఇట్లాంటివి. వీటినన్నిటిని కూడా బాబా, ఇవన్నీ కూడా బాబా యొక్క ఆధీనంలో ఉన్నాయి. అయితే బాబా ఒక యోగి పుంగవుడు కూడా. కాబట్టి బాబా అగ్నిని శాసించగలరు. అందువల్ల బాబా అన్నం కలిపేటప్పుడు ఆయన శరీరాన్ని ఆ వేడి ఏదైతే ఉందో అది తాకలేదు బాబాకి. అంటే అగ్నిని, అంటే ఈ వేడిని కూడా బాబా శాసించగలరు కాబట్టి అక్కడ బాబా యొక్క చెయ్యి కాలలేదు. ఇక్కడ బాబా ప్రకృతికి ఒక మాస్టర్ లాంటి వారు. దేన్నైనా శాసించగలరు. మనం సాయి సచిత్రుడు గమనిస్తే కూడా బాబా కురిసే వర్షాన్ని ఆపడం, బాబా తుఫాన్ని ఆపడం, ఇట్లాంటి సంఘటనలు కూడా మనం చూసాం. బాబా యోగి పుంగవుడు కాబట్టి అగ్నిని శాసించగలరు కాబట్టి బాబాని ఆ అగ్ని తాకలేదు. అంటే ఆ వేడి అనేది బాబాని తాకలేదు. ఇది అన్నం వండేటప్పుడు జరిగిన సంఘటన. ఇక రెండోది, ఒక స్త్రీ కొలింపు పని చేస్తూ బిడ్డని ఒడిలో పెట్టుకుంటే ఆమె పనిచేస్తున్నప్పుడు ధ్యాసలో మర్చిపోతే ఆ బిడ్డ అగ్నిలో పడబోయినప్పుడు ఇక్కడ ద్వారకామాయిలో బాబా ఏం చేస్తారంటే ఆ అగ్నిలో చేయి పెడతారు. బాబా చేయి పెట్టినప్పుడు బాబాకి ఆ చెయ్యి కాలుతుంది అక్కడ. మరి ఇక్కడ బాబా చెయ్యి ఎందుకు కాలింది, అక్కడ అన్నం వండేటప్పుడు ఎందుకు కాలేదు అంటే సృష్టి ధర్మం ప్రకారం ఇక్కడ బాబా యొక్క చెయ్యి కాలాలి కదా. కానీ ఎవరైతే నిప్పుల కొలిమిలో పడబోయారో ఆ బిడ్డ యొక్క కర్మ ఫలితాన్ని బాబా తీసుకున్నారు. అందువల్ల ఆ బిడ్డకి ప్రమాదం తప్పింది. ఆ బిడ్డకు జరగాల్సిన ప్రమాదాన్ని బాబా తన మీదకి తీసుకున్నారు కాబట్టి అక్కడ ఆ బిడ్డ రక్షించబడడం అనేది జరిగింది. ఎలా? ఆ బిడ్డకు జరగాల్సిన ప్రమాదాన్ని బాబా తన చేతుల మీదకి బదిలీ చేసుకున్నారు. ఇక్కడ మనం గమనిస్తే త్యాగం అంటే బాబాకి తన భక్తులపై ఉన్న ప్రేమ మనకి ఇక్కడ అర్థమవుతుంది. బిడ్డకు జరగాల్సిన కర్మ ఫలితాన్ని బాబా తన చేతి మీదే తీసుకోవడం వల్ల బాబా యొక్క చెయ్యి కాలింది. ఇక్కడ తన బిడ్డలపై బాబా యొక్క ప్రేమ ఎంతగా ఉంటుందనేది మనం ఇక్కడ గమనించవచ్చు. ఆయన చేయి కాలుతున్నా కూడా బాబా ధునిలో చేయి పెట్టి, ఆ నిప్పులో చేయి పెట్టి తన చేయి కాల్చుకున్నారు. ఒక తల్లి తన బిడ్డకి ఏదైనా ప్రమాదం జరుగుతుంటే తాను అడ్డుపడి ఆ ప్రమాదాన్ని నివారించాలని చూస్తుంది. ఇక్కడ బాబా కూడా ఆ బిడ్డ కొలిమిలో పడబోతుంటే బాబా కూడా తాను ఆ చెయ్యి అగ్నిలో పెట్టి ఆ కర్మని తన చేతి మీద బదిలీ చేసుకొని ఆ బిడ్డను రక్షించారు. ఆ బిడ్డ యొక్క బాధని తాను అనుభవించారు మన షిరిడి సాయిబాబా. ఇక్కడ మనం గమనిస్తే బాబా అన్నం వండేటప్పుడు
ఆ అన్నంలో చేయి పెట్టినప్పుడు బాబా చేయి కాలలేదు. అంటే ఇక్కడ అగ్నిని బాబా శాసించారు. అందుకే బాబా యొక్క చేయి కాలలేదు. కానీ బిడ్డను రక్షించేటప్పుడు ఆ బిడ్డ యొక్క కష్టాన్ని అంటే ఆ కర్మని బాబా తీసుకున్నారు. అందుకనే ఇక్కడ చేయి కాలింది. మరి ఈ బిడ్డ విషయంలోనే కాదు, బాబా నిరంతరం మనల్ని కూడా రక్షిస్తూనే ఉన్నారు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఆ ప్రమాదం జరగకుండా చిన్న చిన్న గాయాలతో బాబా మనల్ని బయటపడేస్తూ ఉంటారు. కొన్ని మనం గమనించగలుగుతాం, కొన్ని మనం గమనించలేం. కానీ ఆ తండ్రి నిరంతరం మనల్ని రక్షిస్తూనే ఉన్నారు. సాయి సచిత్తులు కూడా దాదాసాహెబ్ ఖపర్దే విషయంలో బాబా తన యొక్క చంకలో అంటే వీపు మీద ఉన్న బొబ్బలు చూపించి, మీ కర్మలు నేను మోస్తున్నానమ్మా అని, అంటే నా మీదకి బదిలీ చేసుకుంటున్నారు మీ కష్టాలనే కర్మలని బాబా చెప్పడం జరిగింది. కాబట్టి అప్పుడే కాదు, బాబా సమాధి చెందినా ఇప్పటికే మనకు రాబోయే కష్టాల్ని ఆ తండ్రి నిరంతరం తన మీద వేసుకొని తన బిడ్డల్ని రక్షిస్తూనే ఉన్నారు. నిరంతరం మరి మనకి తోడు నీడగా ఉంటున్నారు షిరిడి సాయిబాబా. బాబా ఉడికే అన్నం చేతితో కలిపేటప్పుడు చెయ్యిందుకు కాలింది, మరి బిడ్డ విషయంలో ఎందుకు కాలేదు అనే దానికి సంబంధించి తెలుసుకుందాం. దానికి సంబంధించి అక్కడ బాబా యొక్క యోగ శక్తి అంటే బాబా అగ్ని శాసించే శక్తి ఉంది కాబట్టి అక్కడ చెయ్యి కాలలేదు. ఇక్కడ ఆ బిడ్డ యొక్క కర్మని బాబా తన మీదకి బదిలీ చేసుకున్నారు కాబట్టి ఇక్కడ చేయి కాలింది. అంటే ఇది త్యాగగుణం, తన భక్తులపై బాబా యొక్క ప్రేమ మనకిక్కడ అర్థమవుతుంది. మరి ఈరోజు ఇంత మంచి విషయాన్ని బాబావారు మనందరికీ తెలియజేశారు. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సాయినాథుని యొక్క పాదపద్మాలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై సాయిరామ్.